ఈ టైంలో శ్వేత ఇక్కడ ఉంటే, ఈ బతుకమ్మ పట్టుకొని మన గల్లీలో నడుస్తూ ఉంటే ఒక్కసారి కళ్ళనిండా చూసుకొని నెక్స్ట్ మూమెంట్ బాణం మెడిసిన ఫరక్ ఉండదు మావా. అవును మావా. ఏమైనా ఆ రంగుకి పొడుక్కి నువ్వే కరెక్ట్ మ్యాచింగ్ మామ. శ్వేతకు కళ్ళల్లో నిప్పులు పోసుకొని నీ కాకుండా చెడగొట్టిన సారీ మావా. లేదు మామ, మనిషివి కొంచెం కురసైనా నీ మనసు విశాలం. నువ్వే కరెక్ట్ మామ శ్వేతకి. నువ్వే కరెక్ట్ మామ శ్వేతకు. పేరుస్తున్నానే. యో గైస్, వచ్చే వారం శ్వేత వస్తుందంట. హాస్పిటల్ ఇక్కడే పెట్టి పర్మనెంట్ గా సెటిల్ అవబోతుందంట. మీ ఇద్దరికి చెప్పమంది. బాయ్ యో. మామా బతుకమ్మ ఇంట్లో పెట్టేస్తానే, నువ్వు కూర్చోనుండు. ఏం పోతున్నారు దొడ్డికాయలు తీసుకుని? అది ఎంత వచ్చేవారు శ్వేత వస్తుందంట. నువ్వేం చేస్తావు తెలియదు కానీ పోయినసారి లెక్క మళ్ళీ కాదు, ఆ పిల్లకి నువ్వు మన్ను కొట్టి పిల్ల మందర్పించుకోవాలి. అరే మామ, వచ్చే వారం శ్వేత వస్తుందట. పుట్టుడు జర హుషారైతుడు. మన బొచ్చల రాయేసి వచ్చే పండుగకి శ్వేత చేత మా ఇంటి బతుకమ్మని తీయాలి. ఓకే? ఇంట్లో గౌరవం పూజ ఉంది, మీ బిడ్డకి సాయం చేయాలా. సాయంత్రం చెరుకాడు కలుద్దాం. ఓకే, నేను కూడా గిన్నెకి పోయి పిండి పట్టించుకురాలి. మెల్లగా జంతు 6 నెలల కమల పిల్లలు పుట్టిస్తానే, నాకు తెలియదు నీకు. అమ్మో గుండుగాడు